అరుణాచలం టెంపుల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడం మంచిదా కాదా? ఇప్పుడు నాకు కొంతమంది అడిగింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని చెప్తున్నట్టుగా మనకి రూమ్స్ రీజనబుల్ రేట్స్కే దొరుకుతాయా? కొన్ని మాయలు కూడా జరుగుతున్నాయి, అవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అరుణాచలానికి మీకు రెండు విధాలుగా ఉందండి. ఒకటి ఏంటంటే మనలో చాలా మందికి అరుణాచలం వెళ్ళాలని భక్తితో కూడుకున్న ఒక బలమైన కోరిక, ఒక డ్రీమ్ అనే చెప్పాలి. మేము పెట్టిన అరుణాచలం వీడియోలు చూసి చాలామంది కామెంట్స్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేసుకున్నానండి, వాటికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు క్లియర్గా తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు అరుణాచలం అన్నది చాలామంది వెళ్తున్నారు, వెళ్దామని కూడా అనుకుంటున్నారు. కొంతమంది మహానుభావులు కూడా అరుణాచలం విశిష్టత గురించి, గొప్పతనాల గురించి చెప్పారు. కానీ అక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అన్నది చాలా తక్కువ మంది చెప్తున్నారు. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషను కొంత మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం. నువ్వు స్టార్ట్ చేయమ్మా. తిరుమలమలై నుండి అరుణాచలం ఎంత డిస్టెన్స్ వస్తుంది? చాలామందికి 90% ఒక క్వశ్చన్ ఉంటుందండి. తిరువణమలై వేరు, అరుణాచలం వేరు. తిరుమలమలై ఒక ఊరు, అరుణాచలం ఊరు అని అనుకుంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. తిరువణమలై అనే ఊరిలో అరుణాచలం అన్నది ఒక టెంపుల్, ఒక గ్రామంలో ఒక టెంపుల్. సాధారణంగా తమిళ్లో అందరికీ తెలుసు అరుణాచలం గురించి, తిరువణమలై అని అంటుంటారు. కానీ మన తెలుగులో కానీ ఇట్స్ బెంగళూరు, కన్నడ వాళ్ళు కానీ ఎక్కువగా అరుణాచలం అంటుంటాం. కాబట్టి అది వాడుక భాషలో తిరువణమలై ఊరు అనేది మనకు తెలియదు చాలామంది. అరుణాచలం వెళ్ళాలని అనుకుంటాం, కానీ అరుణాచలం అన్నది కాదు, తిరువణమలై అనే ఊరిలో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతే అక్కడి నుంచి అరుణాచలం జస్ట్ 15 మినిట్స్, అంటే ఒక 15 టు వెళ్ళే స్పీడ్ బట్టి 15 నుంచి 30 మినిట్స్లో మనం అరుణాచలం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఆటోలో అయితే ఒక మనిషికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు, ట్యాక్సీలో అయితే ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది అరుణాచలంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు. అంటే ట్రైన్ దిగి ట్రైన్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ట్రైన్ గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మేము వైజాగ్ నుంచి వెళ్ళాం కాబట్టి చాలామంది చాలా ఊర్ల నుంచి వెళ్తూ ఉంటారు. బట్ కాబట్టి నేను ఇదే ట్రైన్ అని నేను చెప్పను. బట్ మీరు ఏది సెర్చ్ చేసినా తిరువణమలై అనే ఊరినే సెర్చ్ చేయండి. అరుణాచలం అని మీరు టైప్ చేస్తే అక్కడ రాదు. మీరు తిరువణమలై అనే ఊరు సెర్చ్ చేస్తేనే అరుణాచలం దగ్గర. అంటే అరుణాచలం వేరు, తిరువణమలై ఊరు వేరు కాదు, రెండు ఒక్కటే. తిరువణమలై అనే ఊరిలో అరుణాచలం అనేది మహాపుణ్యక్షేత్రం. సో దానికి ఆ పేరు ఎలా వచ్చిందనేది ఇంకా మళ్ళీ మూలాలు తెస్తేనే కానీ అది తెలియదు మనకి. అరుణాచలం టెంపుల్ వల్ల ఆ ఊరికి అంత పేరు కూడా వచ్చింది. సరే, ఇంకో క్వశ్చన్ చెప్పండి. అరుణాచలం టెంపుల్ దగ్గర రూమ్స్ ఎంత కాస్ట్ ఉంటాయి? అరుణాచలం టెంపుల్లో ఫ్రీ రూమ్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి తెలుసుకోవాల్సిన నెంబర్ 1 క్వశ్చన్ అండి. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి సందేహం, మొట్టమొదటి భయం కూడా ఈ రూమ్ అకామిడేషన్స్. చాలామంది రూమ్ అకామిడేషన్స్ గురించి ఎన్నో వీడియోలు చేస్తున్నారు, తర్వాత చెప్తాను అది. ప్రస్తుతానికి ఈవిడ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫ్రీ రూమ్స్ ఉంటాయా, నెక్స్ట్ కాస్ట్ ఎంత? అరుణాచలానికి మీకు రెండు విధాలుగా ఉందండి. ఒకటి ఏంటంటే పౌర్ణమి నాడు వెళ్ళే రోజు వేరు, మామూలు రోజుల్లో వెళ్ళే రోజు వేరు. మామూలు రోజుల్లోని మీరు లాడ్జ్ అన్నది 500 అయినా 1000 అయినా మీకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ రూమ్స్ ఉంటాయి, ఎనీ కాస్ట్ మీకు తగ్గట్టుగా మీ కాస్ట్లో మీరు చూసుకోవచ్చు. 500 రూము, మినిమం 500 రూము. పౌర్ణమి నాడు మటుకు వెళ్తే అది 2500 ఉంటుంది. అంత కాస్ట్ ఛార్జ్ చేస్తారు. మహాపుణ్యక్షేత్రంలో కొన్ని మాయలు కూడా జరుగుతున్నాయి, అవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఏదైనా సరే రూమ్స్ తీసుకోవాలనుకుంటే మటుకు ఎట్టి పరిస్థితిలో మీకు పర్ఫెక్ట్ రూమ్ అనేది దొరకదు. పౌర్ణమి నాడు వెళ్తే, మామూలు రోజుల్లో వెళ్తే మటుకు మీ ఇష్టం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రూమ్స్ దొరుకుతాయి. సరే, ఇంకొకటి చెప్పండి. టెంపుల్ దగ్గర నుంచి రూమ్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటాయి? అదొకటి, అక్కడే ఆ పరిసరాల్లోనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రీ రూమ్స్ అన్నారు కదా, ఫ్రీ రూమ్స్ అనేది ఉండవండి. చాలామంది ఫ్రీ రూమ్స్ అని అంటున్నారు, ఫ్రీ రూమ్ కాదు, ఒక చాప్ ఇస్తారు. ఫ్రీ రూమ్ అంటే ఏంటంటే ఇక కొంతమంది ట్రస్ట్లు ఉంటున్నాయి, అక్కడ ఒక 2-3 ట్రస్ట్లు ఉన్నాయి. ఆ ట్రస్ట్లో ఏంటంటే వాళ్ళు మిగతా రోజుల్లోని మనకి ఫ్రీగా అకామిడేషన్ ఇస్తారు. అంతే ఏంటి, ఒక చాప, ఒక పెద్ద మనం అంటుంటారు కదా పాత దాంట్లోని ఒక పెద్ద మండపంలో ఒక చాప, దిండు, ఒక లాకరు ఇవి ఇస్తారు.
ఇవే ఫ్రీ. అంతేగాని ఫ్రీగా మీకు రూమ్ అన్నది అకామిడేషన్స్ అన్నది ఎవరు మీరు వెళ్ళాలనుకుంటే ఒక చాప ఒక లాకరు ఉండాలనుకుంటే అది ఎప్పుడైనా మీకు దొరుకుతుంది. అది కూడా పౌర్ణమి నాడు మీకు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రీ అన్నది అరుణాచలంలో లేదు. ఎవరి మాటలు నమ్మకండి. మిగతా రోజుల్లో అనుకోండి ఇంకా నో ప్రాబ్లం, మీరు ఎక్కడైనా మీకు అది యూజ్ఫుల్. అసలు ఖాళీగా కూడా ఉంటుందని నేను విన్నాను. ఖచ్చితంగా ఖాళీగా ఉంటుంది కూడా. పౌర్ణమి నాడు మటుకు ఈ రెండు అని చెప్పాను కదా ముందు, పాత టైంలో అరుణాచలంలో 2 విధాలుగా వెళ్తే మటుకు ఇలాంటి రూమ్స్ ఇది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చెప్పమ్మా. ఇప్పుడు నాకు కొంతమంది అడిగింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని చెప్తున్నట్టుగా మనకి రూమ్స్ రీజనబుల్ రేట్స్కే దొరుకుతాయా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే రేట్లు ఎలా ఉంటాయి, రూమ్స్ రేట్లు? ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చూశానండి, యూట్యూబ్లో కూడా మాక్సిమం కనిపిస్తూ ఉన్నాయి. ఏసీ రూమ్ 800 రూపీస్ ఇలా ముందు కొటేషన్ పెడుతున్నారు. ఏసీ అక్కడ కూడా ఉన్నాయి 300 రూపీస్ విత్ ఏసీ రూమ్. బట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈచ్ పర్సన్ ఒక మనిషికి 300 రూపాయల రూము ఏసీ రూమ్, ఒక మనిషికి 800 రూపాయల రూమ్ ఏసీ రూమ్ ఇలా ఛార్జ్ చేస్తారు. అది కూడా పౌర్ణమి నాడు వేరే, మామూలు రోజుల్లోని వేరే. అరుణాచలంలో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మిగతా రోజుల్లో వెళ్ళేదానికి పౌర్ణమి నాడు వెళ్ళేదానికి చాలా 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 తేడా ఉంది. చాలా రేట్లో కూడా మీకు విభిన్న రేట్స్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అరుణాచలంలోని ఇదే మైండ్ మాట. కాబట్టి ఇన్స్టాగ్రాముల్లోని ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్స్, వాళ్ళు చెప్పేవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్గానే వెళ్తుంటారు. కాబట్టి మీకు ఏ రూమ్ అయినా సరే మినిమము 2000-2500 మినిమం ఉంటుంది ఒక 4 మెంబర్స్కి అయితే మటుకు. అంతేగాని 300 రూపీస్కి 800 రూపీస్కి రూమ్స్ అవైలబుల్ అన్నవి ఉండవు. మీకు మ్యాక్సిమము ఏసీ రూమ్ అయినా ఏదైనా ఒక 3000-3500 ఉంటుంది నార్మల్ టైంలో. అదే పౌర్ణమి నాడు అయితే డబల్. నేను ఏది చెప్పినా మనకు డబల్ పౌర్ణమి నాడు, అది గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి? అరుణాచలం గిరి ప్రదక్షిణ అన్నదండి ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళాలని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. సో కొంతమంది హాలిడేస్లో ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎండాకాలం మంచి వేడిగా ఉంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు అరుణాచలం అన్నది ఆయన పిలిస్తేనే వెళ్ళాలి, ఆయన దయతోనే వెళ్ళాలి. అయితే అరుణాచలం మనం వెళ్ళాలంటే మటుకు గిరి ప్రదక్షిణ మెయిన్ పార్ట్ అండి. టెంపుల్ ఎంత మనం వెళ్ళాలనుకుంటామో గిరి ప్రదక్షిణ అంతకంటే ఎక్కువ. అది ఖచ్చితంగా పౌర్ణమి నాడు చేస్తేనే దాని విలువ అత్యంత అధికంగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మిగతా రోజుల్లో ఎవరికి లెక్క ప్రకారంగా మరి ఒకళ్ళ సెలవులు దొరికితే వెళ్ళొచ్చు, అది వేరే విషయం. బట్ కానీ వెళ్ళాలి అనుకుంటే మటుకు గిరి ప్రదక్షిణ నాడు పౌర్ణమి నాడు చేస్తేనే బాగుంటుంది. అది ఏ సమయంలో అంటే మీరు ఖచ్చితంగా 3-4 గంటల మధ్య స్నానం చేసి చక్కగా ఉపవాసంతో మీరు 3-4 గంటల్లోని బయలుదేరారంటే మీకు ఎండ కూడా తగ్గదు. 5 to 6 అవర్స్లో మ్యాక్సిమం ఒక పర్సన్ బాగా వెళ్తే 4 to 5లో వెళ్ళిపోతాడు, లేదు కొంచెం నెమ్మదిగా వెళ్తే 5 to 6లో వెళ్తాడు. అది కూడా మామూలు రోజుల్లోనే. అదే గిరి ప్రదక్షిణ ఎక్కువ రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. నేను మామూలు టైంలో చెప్తున్నాను. 3 to 4 అవర్స్ ఎర్లీ మార్నింగ్ చక్కగా స్నానం చేసి మార్నింగ్ వెళ్తే మీకు 8 to 9 కల్లా గిరి ప్రదక్షిణ అయిపోద్ది. టెంపుల్ కూడా ఫ్రీగా వెళ్ళచ్చు. అది పౌర్ణమి నాడు కాదు, మిగతా రోజుల్లో అరుణాచలంలో. మరి పౌర్ణమి నాడైతే గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేయాలి? పౌర్ణమి నాడే గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకుంటే మటుకు చాలా చాలా ఆలోచించుకొని ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళాలి. మేము కొంత తప్పులు చేసాం. ఏంటంటే మాకు తెలియదు కదా, తెలియకుండా వెళ్ళిపోయాం కాబట్టి మేము కొంచెం చాలా ఇబ్బందులు కూడా పడ్డాం. అది పక్కన పెట్టండి. పౌర్ణమి నాడు మీరు గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పౌర్ణమి గడియల్లోనే మొదలెట్టాలి అని అనుకుంటే కుదరదండి అది. ఎందుకంటే ఆ మహాపుణ్యక్షేత్రంలో ఎప్పుడు తిరిగినా మనం దైవభక్తితో తిరగాలి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి అనుకుంటారు ఇది పౌర్ణమి నాడు అంటే శనివారం నాడు 2:30 మొదలు తగులుతుంటుంది ఒకసారి పౌర్ణమి, లేదా 5 గంటలు తగులుతుంది, లేదా 12 గంటలు తగులుతుంది. అలా పెట్టుకోకండి. సపోజ్ శనివారం నాడు మనం గిరి ప్రదర్శనకి వెళ్తున్నాం అంటే పౌర్ణమి శనివారం అనుకోండి. మీరు శుక్రవారం 6-6:30కి ఈవినింగ్ మొదలెడితే ఎండ ఉండదు, ఫ్రీగా వెళ్ళచ్చు, ప్రశాంతంగా వెళ్ళచ్చు. ఆ టైం 12 దాటుతుంది కాబట్టి మనకి పౌర్ణమి కూడా తగులుతుంది. మీరు అలా చేసుకొని వెంటనే కొంచెంసేపు రిలాక్స్ అయ్యి 4 గంటలకల్లా పౌర్ణమి తగిలితే 4 గంటలకల్లా మీరు ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళాలనుకుంటే మటుకు 4-5 గంటలకు టెంపుల్ తీస్తారు. ఆ టైంలో వెళ్తే
మీకు పర్ఫెక్ట్ దర్శనం గిరి ప్రదక్షిణ రెండు మీకు అయిపోతుంది. లేదు మేము గిరి ప్రదక్షిణ ఒకటే చేస్తాం, ఆలయంలోకి వెళ్ళడం అనుకుంటే మీరు పౌర్ణమి నాడే కరెక్ట్గా ఏ గడియల్లో పౌర్ణమి తగులుతుందో అప్పుడే వెళ్ళచ్చు. కానీ గుడిలోకి మటుకు ప్రవేశం ఉండదంటే మీరు కాయలేరు, మీ సహనం ఉండదు. అది అంత హెవీ క్రౌడ్ ఉంటుంది అన్నమాట, మామూలు క్రౌడ్ కాదు. దాదాపు నాకు తెలిసినంత వరకు లక్షల్లోనే వస్తారు జనం. అది మాట మీకు అర్థమైంది కదా. పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే మటుకు రెండు చేయాలనుకుంటే వేరే టైమింగ్ ఉంటుంది. లేదా ఓన్లీ గిరి ప్రదక్షిణ చేసుకుందాం అనుకుంటే మీరు పౌర్ణమి టైములు గడియల్లోనే మీరు చేసుకోవచ్చు. ఏదైనా చేసినా భక్తితోని స్వామిని దర్శించుకోవాలి, భక్తితో గిరి ప్రదర్శన చేయాలి. ఇది నెక్స్ట్ క్వశ్చన్, మీరు వెళ్ళిన సమయం చెప్పండి. మేము చైత్ర పౌర్ణమి నాడు ఎప్పుడమ్మా 12వ తారీఖున 12 శనివారం చైత్ర పౌర్ణమి 12వ తారీఖు అంటే మేము 11వ తారీఖుని ట్రైన్ వెక్కి వెళ్ళామండి. 11 నైట్ని మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము. 12వ తారీఖుని చైత్ర పౌర్ణమి నాడు గిరి ప్రదర్శన పూర్తి చేసుకొని ఆ భగవంతుడి దర్శనం కూడా మేము చేసుకున్నాం. ఈ నెలలో అంటే ఏప్రిల్ 11 వెళ్ళాం. 12ని గిరి ప్రదర్శన చేసి టెంపుల్ దర్శనం చేసుకొని మేము ఇదయ్యాము. మేము వెళ్ళిన తేదీ చైత్ర పౌర్ణమి కాబట్టి విశిష్టత ఎక్కువ ఉంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎంత సమయం పడుతుంది? గిరి ప్రదక్షిణ చేయడం అన్నది మ్యాక్సిమమ్ 4 to 5 అండి ఒక పర్సన్ వెళ్ళడానికి. అయితే ఏ మౌనం వహిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇవే కాకుండా ఈ శివలింగాలు ఉంటాయి, అందులో శివలింగాలు కొన్ని మా ఆవిడ చెప్తూ ఉంటుంది. ఆ శివలింగాలు ఫస్ట్ చెప్తుంది, తర్వాత నేను మాట చెప్తాను. ఎన్ని శివలింగాలు వస్తాయేమో చెప్పు. అరుణాచలం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 8 శివలింగాలు కనిపిస్తాయండి. చాలా టెంపుల్స్ ఉంటాయి, వినాయకుడి టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ చాలా ఉంటాయి. అవి దర్శించుకోకపోయినా ఈ 8 శివలింగాలు మాత్రం కంపల్సరీగా దర్శించుకోవాలి. ఇంకోటి ఏంటంటే నైట్ వెళ్ళే వాళ్ళకి దేవాలయాలన్నీ క్లోజ్లో ఉంటాయండి, ఏం పర్వాలేదు. గజాల నుంచి అయితే లింగాలు అయితే శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క శివలింగాన్ని దర్శించుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా మనం దర్శనం ఇచ్చే శివలింగాల్లో మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం అండి, తరువాత అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ 8 కూడా కంపల్సరిగా దర్శించుకోవాల్సిన శివలింగాలు. ఈ టైంలోనే మనకి భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం కూడా మనకు తగులుతుంది. అక్కడ కూడా ఆయన ఆశ్రమం ఉంటుంది. బట్ అది నైట్ టైం ఆయన ఆశ్రమం ఉండదు కాబట్టి డే టైంలోనే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఆ టైమింగ్ కూడా 6తో క్లోజ్ అనుకుంటా. అయితే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అడిగారండి, దానికి సమాధానం చెప్పాలి మా ఆయన గారు. సో అరుణాచలం టెంపుల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడం మంచిదా కాదా అని. అరుణాచలం అన్నది మహాపుణ్యక్షేత్రం అండి. అది మనం ఎంతోమంది భక్తితోని మన బాధలు తీరాలని, ప్రశాంతత కోరుకోవాలని, దక్కుతుందని ఎంతో ఆశతోని, ఎంతో బంధంతో, ఒక బాండింగ్తో వెళ్తాం. అది ఫస్ట్ పాయింట్. ఇక చాలామంది ఈ అరుణాచలం ప్లానింగ్ ఎప్పుడు చేసుకుంటారంటే హాలిడేస్లోనే ఎక్కువ చేసుకుంటారు, పిల్లల్ని కూడా తీసుకెళ్దాం. బట్ పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలోని పూర్తి మైండ్ అంతా కూడా మనం ఆ శివయ్య జ్ఞానంలోని, శివయ్య భక్తి మార్గంలోని మనం వెళ్తే ఆ పుణ్యం మామూలు పుణ్యం కాదు. పిల్లల్ని పట్టుకొని వెళ్తే వాళ్ళు నడవలేక వాళ్ళు ఇబ్బంది పడటం కానీ, వాళ్ళని మళ్ళీ మనం ఎత్తుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా స్ట్రెస్తో కూడుకునేవి. పిల్లలు నడవగలిగే వాళ్ళు వయసు ఉంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్ళండి. పిల్లలు వెళ్ళినా సరే వాళ్ళకి అంత మైండ్ ఉండదు. ఆ దేవుడన్నా, ఆ దేవాలయాలన్నా, ఆ క్షేత్రాలకున్న పుణ్యాన్ని వాళ్ళకి అంత మైండ్ ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఎంజాయ్మెంట్ సరదాగా వెళ్ళాలని ఆతృతగా ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకువెళ్ళే కన్నా మీ పెద్దల దగ్గర ఎవరిదైనా ఉంచేసి మీరు ఓన్గా వెళ్తడం మంచిది అన్నది నా అభిప్రాయం. కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే. చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా మీరు వాళ్ళని ఎవరినైనా పెద్దవాళ్ళ దగ్గర ఉంచి మీరు ఇలాంటి మహాపుణ్యక్షేత్రాలు వెళ్తే మంచిది. కొంచెం ఏజ్ ఎక్కువై ఒక 10 to 15 years 16 years నడవగలిగే వాళ్ళైతే వాళ్ళు వెళ్ళినా బాగుంటుంది. అంటే వాళ్ళకి ఐడియా కూడా ఉంటుంది, ఆ దేవుడు అన్నా అక్కడ పరిసరాలన్నా మనం చెప్తుంటే వినగలిగే ఆలోచన వాళ్ళకు ఉంటే అలాంటి వాళ్ళని తీసుకెళ్ళినా పర్లేదు. కానీ మరీ 4 to 5 years
ఇలాంటి పిల్లలను మటుకు తీసుకెళ్ళడం మంచిది కాదు. మంచిది కాదని ఎందుకనంటే వాళ్ళ భారం కూడా మనమే మోయాల్సి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా మనం పట్టుకోవడం, వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు, అది కొనమంటారు, ఇది కొనమంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన భక్తిని కొంచెం సైడ్ ట్రాక్ వెళ్ళేలాగా ఉంటుంది. అది నా అభిప్రాయం మాత్రం. కాబట్టి పిల్లల్ని తీసుకువెళ్ళడం మంచిది కాదన్నది నా ఉద్దేశం. అరుణాచలం అది. సరే, ఇంకో క్వశ్చన్. పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు అనే కన్నా అండి కొన్ని నియమాలు ఉన్నాయండి గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలోనే. మస్ట్ అండ్ షుడ్గా భార్యాభర్తల గురించి చెప్తున్నాను. ఎక్కువ మంది భార్యాభర్తలు వెళ్తూ ఉంటారు మీ అరుణాచలం. కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలండి. ఫస్ట్ మెయిన్ షుడ్ బి మనసు చాలా ఏకాగ్రత ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి నడాలి. చెయ్యి పట్టుకొని, ఒక చెయ్యి ఒకరు చెయ్యి పట్టుకొని ఆ స్వామిని దర్శించుకోవాలనే ఒక మంచి నమ్మకంతో, ఒక భక్తితో నడుస్తూ ఉంటే అది చాలా చాలా మహాపుణ్యం అండి. అంతేగాని ఏవో మాట్లాడుకుంటూ, ఏదో జోకులు వేసుకుంటూ, తినుకుంటూ ఎంత బేగా వచ్చేస్తుందని గాబరాబడి నడ్డాలు, పరిగెత్తడాలు, చెప్పులు వేసుకొని నడ్డాలు, ఇంకొకటి కూడా, ఇటువంటివన్నీ దయచేసి చేయకండి. అరుణగిరి అన్నది మహాపుణ్యక్షేత్రం అండి. మనం ఎన్ని చేసినా సరే మనకు మనశ్శాంతి కోసమే కదా. మనశ్శాంతి అంటే ఏంటి? మన పాపాలు, మన బాధలు పోవడం. ఆ మనశ్శాంతి కలవడానికి మనం అంత కష్టపడి మనం వెళ్తున్నప్పుడు దయచేసి ఎటువంటి చేయకండి. నేను భార్యాభర్తల గురించి చెప్తున్నాను. ఇంకా కుర్రవాళ్ళు, ఇంకా యువకులు ఎంతోమంది వెళ్తున్నారు. వాళ్ళ దారి వేరే, మనం వాళ్ళని కట్టడి చేయడం. వాళ్ళు కూడా కొంతమంది మంచిగా వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భార్యాభర్తల గురించి చెప్తున్నాను. బ్రహ్మచర్యం పాటిస్తూ మీరు ఆ గిరి ప్రదర్శనని చేస్తే మంచిది. సరే, అయితే ఇంకో క్వశ్చన్. అరుణాచలం మామూలు రోజుల్లో వెళ్ళొచ్చా, లేదంటే పౌర్ణమి నాడే వెళ్ళాలా? అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మాటలోనే ఇది కూడా, అరుణాచలం అన్నది కూడా మనం పౌర్ణమి నాడు వెళ్తేనే చాలా విశిష్టత ఉంటుందండి. కానీ కొంతమందికి అవ్వకపోతే మామూలు రోజుల్లో కూడా వెళ్ళచ్చు. అదేం తప్పేం కాదు. పౌర్ణమి నాడే వెళ్ళాలని ఏం లేదు. చాలామంది మామూలు రోజుల్లో కూడా వెళ్తారు, దర్శించుకుంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా పౌర్ణమి నాడు వెళ్ళరండి, మామూలు రోజుల్లోనే వెళ్తారు. ఎందుకంటే ఆ క్రౌడ్ ఉండదు కాబట్టి. కానీ పౌర్ణమి నాడు చేసిన గిరి ప్రదక్షిణ చాలా చాలా ప్రసిద్ధమైనది. మనం ఎప్పుడో ఏదో టైంలో వెళ్తాం అరుణాచలం. ప్రతి నెలకి వెళ్ళిపోలేం కదా, అక్కడ వాడం కాదు కదా. కాబట్టి ఆ టైంలో కూడా మనం పౌర్ణమి నాడు వెళ్ళగలిగినట్టు చూసుకుంటే కనుక చాలా మంచిది. అది వెళ్ళడం మంచిది. కాబట్టి పౌర్ణమి నాడు వెళ్తే మటుకు చాలా మంచిది. నా వరకు నేను చెప్పేది. మిగతా రోజుల్లో కూడా వెళ్ళచ్చు, వెళ్ళకపోవడం 24 గంటలు కూడా చేయొచ్చండి గిరి ప్రదక్షిణ. ఎప్పుడైనా చేయొచ్చు. గిరి ప్రదక్షిణకి నియమాలు లేవండి. నియమం అన్నది ఒకటే, భక్తి, భావం, మౌనం, అంతే. గిరి ప్రదక్షిణ ఇదని అదని ఇంకా అనుకో స్నానం చేయకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయిన ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను. ట్రైన్ దిగి మొహం కడుక్కొని శుభ్రంగా నడిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియోతో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాం. మేము చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. అదే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మటుకు ఖచ్చితంగా కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.